క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక పర్యాయము మీతో కలిసి దేవుని మాటల ద్వారా ఆత్మీయ సహవాసంలో కొనసాగటానికి ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభులో మరింత బలపరుచుకుందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీటిని నేను బాగు చేసినాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ప్రభునందు ప్రియులరా, మరి దేవుడు భూమిని సారవంతముగా చేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక భూమి నిస్సారముగా ఉండదు అని, నిస్సారము ఫలితము లేనిది, ఉపయోగకరముగా ఉండనిది అని దాని అర్థము. నిస్సారమైన స్థితి. చాలామంది జీవితాల్లో ఎప్పుడు చూసినా నిస్సారమే. సంతోషం ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా నిరుత్సాహంతో దుఃఖంతో ఉండి నిస్సారమైన జీవితాలుగా జీవిస్తూ ఉంటారు. అన్నీ ఉన్నా కొన్ని పర్యాయాలు వారి జీవితానికి ఒక తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. కోట్ల ఆస్తి రూపాయలు ఉన్నా ఉపయోగం లేని జీవితంగా ఉంటారు. కొంతమంది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే దేవుని యొక్క మాటలను బట్టి ఇది సారవంతముగా మారే సమయము అది దేవుని చేతుల్లోనే ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుందాం. సారవంతమైన జీవితము మరియు సారవంతమైన జీవితంలోని మంచి విషయాలు దేవుని యొక్క ఉచితమైన బహుమతులు. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాలను దేవుడు ఉచితంగా సారవంతంగా మార్చువాడుగా ఉన్నాడని మరి చెప్పటానికి దేవుని సేవకునిగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుణ్ణి నమ్ముకోకుండా చాలామంది ఉపయోగం లేని జీవితాలు జీవించటం చాలా విచారకరం. దేవుడు లేని జీవితాలు ప్రభునందు ప్రియులారా నిస్సారమైనవే అని అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు మనకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనంలో, ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చారు. దేవుని యొక్క సారము కొరకైన దేవుని యొక్క ఆహ్వానాన్ని మనము చూస్తూ ఉన్నాం. రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యాయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. సారవంతమైన జీవితాల కొరకు నీవేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. దేవుని ఆహ్వానాన్ని అందుకోవటంలోనే ఆ గొప్ప ధన్యత ఉంది అని ప్రభునందు ప్రియులరా మనము జ్ఞాపకం చేసుకుందాం. డబ్బు లేకుండా ఉచితంగా సారవంతమైన జీవితం మనకు దేవుడు ఇవ్వటం అనేది ఎంతో వైరుధ్యముగా అనిపించినా ఈ వాక్యంలో దేవుని ఉదారతను నొక్కి చెప్పటానికి యెషయా ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తనను నమ్ముకొనుట ద్వారా దేవుడు మనతో సంబంధము కలిగి ఉండాలని, మనకు సారవంతమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడే కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు సారం ఇచ్చినప్పుడు ఆయన పరస్పర జీవితం నుండి ఏది ఆశించకుండా ఆయన ఇస్తాడు. దేవుని నుండి అందిన సారవంతమైన జీవితం ఉచితంగా కొనుక్కున్నట్లే.
కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు తన సారాన్ని ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు అని. ఎలాంటి సారం అంటే, మొదటిగా సారమిచ్చు క్రీస్తు రక్తము. ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. నీ జీవితము విలువైనదిగా మార్చబడటానికి మొదటి మాటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సారమిచ్చు క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తములో కడగబడిన వారు సారము కలిగి జీవిస్తారు. నిస్సారమైన జీవితం వారిలో ఉండదు. ప్రభునందు ప్రియులరా, నిస్సారముగా ఉన్న ఎరుక నీటిని క్రీస్తు రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఉప్పుతో దైవజనుడు ఎలీషా బాగు చేశాడు. ఈ సత్యాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటాం. అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. క్రీస్తు యొక్క రక్తము మన మరణము నుండి మనల్ని విడిపించి సారవంతమైన జీవితాలను జీవించటానికి, ఎరుకలో ఆ మరణకరమైనటువంటి నీటిలో ఉప్పు వేసి దాన్ని పవిత్రపరిచి దేవుని నిబంధనకు మారుగా చేసినటువంటి ఆ నీటిని మార్చినట్లుగా దేవుడు తన రక్తము చేత మన బ్రతుకులను దేవుడు మార్చాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. జీవితాలకు ఒక సారవంతమైన స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవది, సారమిచ్చు గోధుమలు. ఈ మాట మనం చదువుతాం. గోధుమలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని మాటలు ఆలకించేవారు సారము కలిగి జీవిస్తారు అని. యెషయా గ్రంథం 55:2 నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటారు. నిజమే ప్రభునందు ప్రియుల, దేవుని మాటలు వినుట వలన ఆ మాటల యొక్క భావం మన హృదయాలకు అత్తుకుని మన జీవితాలను బలపరుచుకున్నప్పుడు ఎంత ధన్యత అండి, ఎంత సారవంతమైన జీవితముగా ఉంటుంది. నిజమే, దేవుని వాక్యము వెలుగుతో పోల్చబడింది. దేవుని వాక్యము జీవంతో పోల్చబడింది. దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉన్నప్పుడు శరీరం ఎంతైతే దృఢముగా శక్తివంతంగా ఉంటుందో, దేవుని మాటలు మన ఆత్మ పానము చేసినప్పుడు మన జీవితము కూడా అంతే. ద్వితీయోపదేశకాండం 32:14 ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాని పొట్టేల మేకలను, గోధుమల మరకలను సారమును నీకిచ్చేదన్నాడు. గోధుమ గింజ, గోధుమలు ప్రభునందు ప్రియులారా, అవి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేస్తున్నాయి. యేసు ప్రభు వారు తాను చంపబడి సమాధి చేయబడి మరియు మరలా జీవించేదనని లేచిన తరువాత అనేక మంది ప్రజలు ఆయనందు నమ్మకం ఉంచుతూ ఉన్నారు. దేవుని మాటలు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అని ప్రభు తనను గోధుమ గింజతో పోల్చుకుంటారు. పాత నిబంధన భక్తులు భుజించిన మన్నా కంటే మరి శ్రేష్టమైన జీవాహారమును భుజిస్తున్న మనం వారికంటే ఎంతో ధన్యులం. పరిశుద్ధ దేవుని సంఘాల ద్వారా మరియు దేవుని సేవకుల ద్వారా మనకు ఆహారాన్ని దేవుడు ఉచితంగా ప్రభు అందిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును భుజించిన వాడు నిత్య జీవములో జీవించగలడు. జీవాహారమును భుజించిన వారు ఎన్నడూనూ చనిపోడు. జీవాహారం భుజించిన వాడు ఎప్పటికీ జీవిస్తూ ఉంటాడు, అనగా నిత్య జీవమును పొందుకుంటాడు. దేవుని వాక్యము సహజ సిద్ధముగానే మనలను ఆధ్యాత్మికంగా బలపరిచి లోక సంబంధమైన నశించిపో విషయములందు కోరికల నుండి విడిపించి శాశ్వతమైన పరలోకానికి మనల్ని తీసుకుని వెళుతుంది. సత్యవాక్యము యోహాను సువార్త 6:51 పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా నీ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. 58 వెళ్ళే సమయానికి ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పేతురులు మన్నాను తినినో చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పర సంబంధమైన సారవంతమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు మనకు కృప దయచేస్తూ ఉన్నారు. సారమిచ్చు దేవుని దయ. మూడవ మాట, దేవుని దయ పొందుకున్నవారు సారము కలిగి జీవిస్తారు. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ చరణంలో సంవత్సరమును
దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి అంట. నీ జాడలు సారము వెదజల్లు, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నవి. దేవుని దయ వలన మరి ఎంతగానో మనం ఆశీర్వదించబడి దేవుని యొక్క కృపలో బలపరచబడుతూ ఉన్నాం. మనము తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకుంటే దేవుని దయ వలన మరియ ఎంతగానో ఆశీర్వదించబడి యేసు ప్రభుల వారికి తల్లిగా మారినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి ప్రవేశించి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని. దేవుని దయ పొందుకున్న ఆ తల్లి ఎంత గొప్ప జీవితమో ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క దయను మనం పొందుకున్నప్పుడు మన జీవితాలు కూడా అంతే ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, లోక రక్షణ కొరకు మన జీవితాలు మరింత సారవంతంగా మార్చబడుతూ ఉన్నాయి. ఇది దేవుని వలన కలిగే గొప్ప భాగ్యం. 4వది, సారము ఇచ్చు దేవుని మందిరము. సంఘ సహవాసంలో ఉన్నవారు సారము కలిగి జీవిస్తారు. అందుకనే మందిరాన్ని ఎప్పుడు మనం దూరం చేసుకోకూడదు. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటుంది. అంత గొప్ప ధన్యకరమైన జీవితం. 92వ కీర్తన 13లో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆరోవరణములో వర్ధిల్లుదురు. 15వ చరణంలో, వారు ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుని మందిర సహవాసం మన సారవంతమైన జీవితానికి ఒక ఉన్నతమైన స్థితిని కలుగు చేస్తుంది. మందిరంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆ మందిరంలో ప్రభు సహవాసము కలిగి ఉంటూ ఉన్నప్పుడు, మందిర సహవాసంలో దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ప్రభునందు ప్రియులారా ఉన్నతమైన స్థితిలోనికి మార్చబడుతుంది అని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో కూడా దేవుని సహవాసపు స్థితి మందిరానికి దూరంగా ఉండకూడదు. కనుక నిత్యము భక్తుడైన దావీదు అంటాడు, నాయనా నీ దగ్గర ఒక వరం అడుగుతూ ఉన్నాను. ఏమిటంటే, నా జీవిత కాలం అంతయు నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత గొప్ప ధన్యతో! ఎందుకంటే ఆయన సన్నిధిలో శాశ్వత సంతోషము, సమాధానం మనకు దొరుకుతుంది. ప్రభునందు ప్రియులరా, మందిరము మనము ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉండాలి. 5వది, సారమిచ్చు వేరు అంట. చెట్టుకు ఉన్న వేరుల వలన సారము చెట్టుకు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చెట్టు యొక్క వేరు విశ్వాసమునకు పోల్చబడింది. దేవుని యందు విశ్వాసము కలిగిన వారు సారము కలిగి ఉంటారు. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడు, అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. 11-20 వచనం, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. క్రీస్తులో వేరుపారిన వారు విశ్వాసమందు స్థిరపరచబడతారని మనం దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనంలో, ఆయనలో వేరుపారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు విశ్వాసమునందు స్థిరపరచబడుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఈ మాటలు మన విశ్వాస జీవితం స్థిరపరచబడుటకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. క్రీస్తులో బలముగా విశ్వాసమను వేరు పారిన వారు ఎటువంటి పరిస్థితులను పడిపోరు. చెట్టు యొక్క వేర్లు భూమి లోపలకు లోతుగా వెళ్ళిన ఎడల చెట్టుకు జీవమిచ్చి నీళ్లను వేర్లు తీసుకుంటుంది. తుఫాను కష్టకాలంలో మనం ఒక చెట్టు వలె వణుకుచు కూడా ఉండకూడదని, దేవుడు స్థిరమైన విశ్వాసము వేరుల వలె కదలకుండా ఉండాలని, ఆయనలో అంటుకట్టబడిన వారముగా ఆయన యొక్క విశ్వాసపు వేరులో కలిసి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసము మంచి పటిష్టమైనదిగా ఉంటే ప్రభునందు ప్రియులరా మనం ఎల్లప్పుడూ కూడా కదలక ప్రభులో నిత్యము వేరుపారి ఉండటానికే కదా దేవుడు సారవంతంగా మనల్ని తనలో అంటుకట్టుకున్నాడు. సారం ఇచ్చు దేవుని యందు శ్రద్ధ అంటాడు. దేవుని యందు ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వారు సారవంతమైన జీవితాన్ని జీవిస్తారు అనటానికి ప్రభునందు ప్రియులరా ఇర్మియా భక్తుడు ఒక గొప్ప ఉదాహరణ తీసుకుని వస్తూ ఉన్నాడు. మోయాబును తీసుకుని వివరిస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అనగా అనేక సంవత్సరములు కదలకుండా ఒకే చోటు ఉంచిన ద్రాక్షరసము ఎంత సారము కలిగి ఉండును,
అదేవిధంగా దేవునిలో స్థిరముగా క్రమశిక్షణతో శ్రద్ధగా ఉన్నవారు కూడా అంతే సారం కలిగి ఉంటారు. శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చబడుతూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10-11 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము వచ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగునుగాక. 11వ వచనంలో మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందును. ఈ కుండలలో నుండి ఆ కుండలలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచును. అది ఎన్నడూనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచినది, దాని వాసన ఎప్పటి వలె నిలుచుచున్నది. ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రభునందు ప్రియులరా, దేవుని యందు శ్రద్ధ కలిగిన వారు, దేవుని మాటల యందు శ్రద్ధ కలిగిన వారు, దేవుని భక్తిలో శ్రద్ధ కలిగిన వారు, దేవుని వెంబడించుటలో శ్రద్ధ కలిగిన వారు మరి సారవంతమైన స్థితిని వారు ఎల్లప్పుడూ కలిగి ఉంటారని ప్రభునందు ప్రియులరా భక్తుడి ఇర్మియా ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సారమునిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి వాన పరిశుద్ధాత్మ దేవునికి పోల్చబడింది. వర్షము భూమికి ఎలాగూ సారమునిచ్చునో అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సారమిచ్చు దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవారు సారము కలిగి జీవిస్తారని. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వర్షం ఆయన కురిపించును. భూమి రాబడి అయినను ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తారమైన సారరసములు కలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిలో మేయును. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యుగును. ఈ సంవత్సరం మందు దాని అంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో. 44 వచనము. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. యెహెజ్కేలు గ్రంథం 39:29 వచనంలో. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదును గనుక నేను వారికి పరమాత్మకుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా. వర్షము భూమిని తడిపినట్టి సారవంతముగా మార్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ రీతిగా మన మీద కుమ్మరింపబడి మన జీవితాలను ఫలించే సారవంతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు. ఎండిపోయిన భూమి వర్షము చేత ఫలించేటట్లుగా మార్చబడిన స్థితిని మనం ఎలాగైతే చూస్తామో, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు ఎండిపోయిన జీవితాలు, పోగొట్టుకున్న స్థితులు, గాయపడిన జీవితాలు, కృంగిపోయిన జీవితాలు, వేదనతో సతమతమైపోయిన జీవితాలు ఆత్మదేవుడు సారవంతంగా మారుస్తాడు. ప్రభునందు ప్రియులారా, మనం అడగవలసింది అదే. మీరు చెడ్డవారయుండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా తను అడుగు వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఎంతో అనుగ్రహించను. సమృద్ధికరమైన జీవితాలు మార్చబడటానికి ఆత్మను కలిగిన వారంగా ప్రభునందు ప్రియులరా మనం ఉండాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాప ప్రభావం చేత నిస్సారమైన జీవితాలు జీవిస్తున్న వారికి దేవుడు క్రొత్త పాత్రగా ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తులోని ఉప్పు ద్వారా, అనగా యేసు రక్తము ద్వారా నిస్సారమైనటువంటి మన జీవితాలను తిరిగి సారవంతమైన జీవితాలుగా మార్చే తన ప్రేమను దేవుడు చెప్తూ ఉన్నాడు. తను నమ్మిన వారికి సారవంతమైన జీవితాలను ఇచ్చుటకు యేసు సిలువ పైన మరణించి సమాధి నుండి తిరిగి లేచాడు. పాపములో చనిపోయిన మనం మళ్ళీ క్రొత్త సారవంతమైన జీవితంలోనికి లేచేందుకు దేవుడు మన జీవితాలు యేసు ద్వారా తన ప్రేమను తెలియచేస్తూనే ఉన్నాడు. మనము సారవంతమైన క్రైస్తవులుగా ఉండాలి, అనగా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలో పెరుగుదల. మన సారవంతమైన క్రైస్తవులుగా, విశ్వాసులుగా, అందరికి అందుబాటులో ఉన్నవారికి మరియు బోధించదగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీలో సారము ఉన్నట్లయితే మీరు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నవారు, క్రీస్తుకి ఎంతో నమ్మకముగా ఉంటారు, సంఘానికి ఎంతో నమ్మకంగా ఉంటారు, వాక్యానికి ఎంతో నమ్మకంగా బ్రతుకుతారు, పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటారు, మీరు ఇతరులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. యేసుతో ప్రేమలో పడినట్లయితే మీలోని సారాన్ని ఇతరులకు అందించాలి. అట్టి కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని సహవాసములో మనము ఎప్పుడైతే ఫలిస్తామో మన జీవితాల్లో ఆ సారవంతమైన స్థితిని లోకం గమనించి క్రీస్తు వైపుకు నడిపించబడుతూ ఉన్నారు.
అటువంటి ధన్యత దేవుడు మనకెల్లప్పుడూ అనుగ్రహించి బలపరుచునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ రీతిగా మీతో కలిసి కొన్ని మాటలు వినటానికి ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. మా జీవితాలు నీవు లేకపోతే నిస్సారమైనవి, అవి త్రొక్కబడుటకే. నాయన, ఉప్పు సారాన్ని కోల్పోతే అది ఎందుకు పనిచేస్తుంది? మేము కూడా అలాగ అయిపోయిన వారం. అయితే నీ మహాకృప చేత ప్రభు మా జీవితాలను బలపరిచారు, మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి, నీ రాజ్యవాసులుగా పనిచేస్తూ అనేకులు నీ వైపుకు నడిపించే ధన్యత మా అందరికి అనుగ్రహించి బలపరిచి, కుటుంబాలుగా సంఘాలుగా దీవించి ఫలింపచేసి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.